నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. కదా ఆయన ఇచ్చిన ఒక్కొక్క న్యాయ విధుల్లో చూడండి, ఆ న్యాయ విధులు మనం అనుకోవచ్చు ఇవన్నీ పాత నిబంధన కదా, కామన్ ఒక ఆలోచనతో కొట్టివేయడానికి చాలా అవకాశాలు కనిపిస్తుంటాయి. ఇవి పాత నిబంధన కదా అన్న ఆలోచన. కానీ ఒకసారి ఆలోచిద్దాం, ఇవే మాటల్ని యేసు ప్రభు వారు మనకి ఇంకొంచెం బ్రాడ్ వేలో చెప్తూ ఉన్నారు. మనం చూడండి, కొన్నిసార్లు ఎస్ఏ రైటింగ్ కానీ ఇలా ఉన్న వాటికి మనం ఫస్ట్ సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. అవునా? ఎస్ఏ క్వశ్చన్స్ రాసేటప్పుడు మనం అలాగే రాస్తాం. అలా ఇవన్నీ ఒక్కొక్క సెంటెన్స్ లో చెప్పేశారు. కానీ మనం లాంగ్ రన్ లో అంటే మన కొత్త నిబంధనలోకి వచ్చేసరికి వీటినే ఎలాబరేటెడ్ వేలో ప్రభు రాయించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఒక విషయం, లేవియాకాండం 19వ అధ్యాయం మనం నిన్న చదువుకున్నాం. అబద్ధం ఆడద్దు, ఆయన నామం అపవిత్రపరచొద్దు అని. మరి అదే విషయాలు మనం కొత్త నిబంధనలో ఎలాబరేటెడ్ వేలో ఎలా ఆయన నామం అపవిత్రపడుతుందని, అబద్ధం ఎలా పనిచేస్తుందని మనం చదవట్లేదా? చెప్పండి. అబద్ధం మాట్లాడద్దని మాత్రమే మనకి పాత నిబంధనలో కనిపిస్తుంది. కానీ అబద్ధం ఎందుకు మాట్లాడద్దో పాత నిబంధనలో కనిపిస్తుంది. దీవారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించమనే వాక్యంలో మనకి పాత నిబంధనలో కనిపిస్తుందండి. కానీ అదే దీవారాత్రములు మన మీద అపవాదంలో మోపడానికి అపవాది అక్కడే వెయిట్ చేస్తున్నాడని మనకి కొత్త నిబంధనలో తెలుస్తుంది. అలా ప్రతి ఆజ్ఞ, ప్రతి న్యాయ విధి యొక్క నెరవేర్పు అండ్ అది ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా మనకి వాటి ఉనికి పట్టు అవన్నీ కూడా మనకి కొత్త నిబంధనలో తెలుస్తున్నాయి. కనుకనే వీటిని మనం అంత అంటే వదిలివేసే విషయాలు అయితే కాదంటున్నాం. ఒకసారి చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మనం చదువుకునే విషయాలు కొత్త నిబంధనలో మనకి ఏ విధంగా ఉన్నాయో కూడా ఒక గ్రహింపు వస్తుంది ప్యారలల్ గా. ఇప్పుడు చూడండి, నీ పొరుగు వారిని హింసించకూడదు. 13th verse నుంచి చదువుదాం. లేవియాకాండం 19వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదవండి చాలు, లేదా 16 వరకు చదవండి. లేవియాకాండం 19వ అధ్యాయము 13వ వచనం నుంచి, నీ పొరుగు వారిని హింసింపకూడదు, వారిని దోచుకొనకూడదు, కూలి వారి కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు, చెవిటి వారిని తిట్టకూడదు, గుడ్డి వాని ఎదుట అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడిని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెంలాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నేను యెహోవాను అన్న నామంలోనే ఆ నామము పలుకుతూ ఒక రోషముతోనే ప్రభు ఈ మాటలు మనకి రాస్తున్నారు. నీ పొరుగు వారిని హింసించకూడదు, దోచుకోకూడదు, అంతేకాదు కూలివాని కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకోకూడదు అనే విషయాలను ఎంత బ్రాడ్ వేలో, ఎంత ఇంకా ఎక్కువ స్థాయిలో కొత్త నిబంధనలో మనకి చెప్పారో చూడండి.
మనకి ఇప్పుడు కూలివాని కూలిని యొద్ద ఉంచుకోవద్దు అన్నప్పుడు మనకి జస్ట్ ఒక పనివాడు మాత్రమే కనిపిస్తున్నాడు, అంతే కదండి? అవునా కదా? కూలి ఎవరికి? పని చేస్తున్న వానికి. పనివాడు కూలికి పాత్రుడు కనుక వాని కూలి నువ్వు నెక్స్ట్ డే ఇస్తాను బొమ్మని, లేదా వాడిని హింసించి వాడిని బాధ పెట్టి వాడిని కూలి బిగపట్టి ఇలాంటి పనులు చేయొద్దను. కానీ కొత్త నిబంధనలకు వెళ్ళేసరికి అది ఇంకొక లెవెల్లో కనిపిస్తుంది. కూలి ఇవ్వద్దు అని చెప్తున్న మాట, పని చేస్తున్న కూలివాడు అలా బిగపడుతున్న అనుభవంలో ఉన్న మనం ఎటువంటి తీర్పు పొందుతాం అనేది మనకి ఇంకా ఎక్కువ స్థాయిలో అక్కడ కనిపిస్తుంది. గుడ్డివాని ఎదుట అడ్డం వేయొద్దు. ఒక్కొక్కరు చూడండి, అంటే ఆ రోజుల్లో అలా గేలి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. గుడ్డివాడు నడుస్తూ ఉన్నప్పుడు ఏం పెట్టేవాళ్ళు? వాళ్ళు అడ్డం పెట్టేవాళ్ళు. దేనికి? వాడు పడిపోతాడని. అది వీళ్ళకి ఆట. చెవిటి వాడిని తిడుతూ ఉండడం ఎందుకు? వాడికి వినిపించదు కదా, అందుకని వాడిని తిట్టడం. ఏ అపహాస్యానికి కూడా చోటు ఇవ్వకుండా ఎలా బ్రతకాలో ఇక్కడ నేర్పిస్తున్నారు. ఒక జీవన విధానం నేర్పిస్తున్నారండి. ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అవునా కదా? చెప్పండి. నేనంటాను, ఈ ఒక్క అధ్యాయం ప్రకారం మన బ్రతుకుని మార్చుకోగలిగితే మనలో చాలా శాతం మార్పు వచ్చేస్తుందంట. నేను కాదంటారా? చెప్పండి. అవును కాదు? అవును. చాలా మంది వారి బలహీనతను బట్టి గేలి చేస్తూ ఉంటారు, వాళ్ళకున్న లోపాన్ని బట్టి గేలి చేస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ప్రతి కాన్వర్సేషన్ దేవుడు గమనిస్తున్నారని అర్థం అవ్వట్లా. ప్రతి కార్యము ఆయన చూస్తున్నారని అర్థం అవ్వట్లా. మన వల్ల ఒక వ్యక్తి పడిపోతే దానికి కారణమైన మన ఆలోచన అది ఏ స్థాయిలో ఉన్నదని కూడా ప్రభు కొల వేసి చూస్తున్నారు అంటున్నా నేను. నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. ఎవరికి భయపడాలట? దేవునికి భయపడాలంట. ఎందుకు? మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో, ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తాం, అప్పుడు మిగిలిన భయాలన్నీ కూడా మన నుంచి దూరం అవుతాయి. అంటాను, దేవునికి భయపడితే ఇంకా దేనికి భయపడక్కర్లేదు. ఆమేనని చెప్తాం. ఇంకా చూడండి, అన్యాయపు తీర్పు ఏం చేయదట? తీర్చదట. బీదవాడని పక్షవాతం చేయొద్దు, గొప్పవాడని అభిమానం చూపొద్దు అని. ఈ సందర్భం మనకి కొత్త నిబంధనలు ప్రభు ఎక్కడ చెప్పారు చెప్పండి? సహవాసంలో బీదవాడు వచ్చాడని నువ్వు అక్కడ కూర్చో అని చెప్పి కదా. గొప్పవాడు వస్తే మంచి బట్టలు వేసుకుని, గొప్పవాడు ధనికుడు వస్తే నువ్వు ఇక్కడ కూర్చో, ఈ మంచి ప్రదేశంలో కూర్చో అని చెప్పి ఒక మంచి ప్లేస్ ఇవ్వడం, అది దేవునికి ఇష్టం ఉండదని చెప్పలేదా? అంటే ఏంటి? ఆ విషయంలో కూడా మనం మన మైండ్ లో తూనిక వేస్తున్నాం. మనం ఆ విషయంలో ఎవరికి ఎంత స్థానం ఇవ్వాలి అనే విషయం మనం మన మైండ్ లో, మన హృదయంలో మనం త్రాసులో పెడుతున్నాం. అలాగనే ప్రతి విషయం మనం ఆలోచించండి, మనకి ప్రయారిటీస్ ఉంటాయి, మన మైండ్ లో ప్రయారిటీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానం మనం ఇస్తాం. దేవునికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, లేకపోతే ఆ తూనెక్రాయానికి ఇష్టం లేదు. మిగిలిన దానికి మనం వెయిట్ ఇవ్వడం ప్రభువుకి ఇష్టం లేదు.
మనం నేర్చుకుంటూ ఉన్నాము. కొలతలు ఎక్కడున్నాయో అక్కడే పక్కన ఏమున్నాయి? తీర్పులు ఉన్నాయని. మీరు చూడండి, నీ పొరుగువానికి న్యాయమును బట్టి తీర్పు తీర్చాలట. అంటే అన్యాయం న్యాయం ఏంటి అని మనకి గ్రహింపు ఉండాల. ఇది లోకము చూపించే న్యాయం ప్రకారం కాదు, ఇది దేవుని నీతి ప్రకారం ఉన్న న్యాయం మనకి తెలిసి ఉండాలా. సో ప్రభు వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడే మనం ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో శ్రేష్టమైన గ్రహింపు మనందరికీ కావాలని ఒక క్షణం ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఇదిగో ఒకని లోపం వానిని గేలి చేయడానికి కారణం కాకూడదు. గుడ్డివాడు కనిపిస్తే వానికి అడ్డము పెట్టి మరి వాడు పడిపోయేటట్టుగా చేసి వాడిని చూసి నవ్వుకునే ఎగతాళి చేస్తే ఒక భయంకరమైన అటువంటి మనస్తత్వాలు ఉండకూడదు. ఇక్కడనే ఆగి ప్రార్థన చేద్దాం. మన యాటిట్యూడ్ లో ఎంత మార్పులు రావాలో ఒకసారి ఆలోచిద్దాం. బీదవాడు కనిపిస్తే వానికి తక్కువ స్థాయి చూపిస్తూ తక్కువ స్థానం ఇస్తూ, గొప్పవారిగా కనిపించిన వారికి ఎక్కువ స్థానం ఇస్తున్న ఆ అన్ని ఏరియాల్లో దేవుడు అనుభవ జ్ఞానం ఇచ్చి మనస్ఫూర్తిగా మనస్తత్వాన్ని మార్చును గాక. ఆమేన్. ఒక్క మాట చెప్పిన, దేవునికి ప్రయారిటీ ఇచ్చు వారు బీదలైనా సరే, వారు ధనికులైనా సరే, వారు దేవునిలో ధనికులండి. అవును, దేవునికి స్థానం ఇవ్వలేని వారు, అంటే ఆయన ఆజ్ఞలు పాటించలేని వారు, లేదా ఆయన ఎదుట వేషధారణతో ఉంటూ అలా చేస్తూ ఉన్న అనుభవాలు దేవుని ఎదుట ఎంత బీదరికం అంటే మన దృష్టి కోణం పూర్తిగా మారిపోవాలి, మార్పులు వచ్చేసేయాలి. వెలుగు సంబంధాలు మనకి ఉన్నతంగా కనపడాలండి. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తున్న జీవితాలు మనకి ఉన్నతంగా కనపడాలండి. వెలుగును వెలుగుగా చూడగలిగే కన్నులు మనకు కావాలి. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ప్రార్థన అనగానే అందరు మౌనంగా ఉండద్దు, ప్రార్థన చేయండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. తండ్రి దేవా, మీరు చేసిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నేర్చుకున్న వాక్యం బట్టి నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి దేవా, ఎవరి లోపాన్ని ప్రభానైనా గేలి చేసేవారిగా ప్రభానైనా మేము ఉండకుండా ప్రభానైనా తండ్రి, నేను అటువంటి మనస్తత్వం అనేది మాలో ఉండకుండా రాకుండా సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన, పేదవారికి తక్కువ స్థానం ఇస్తూ ప్రభా ధనికులకి ఎక్కువ స్థానం ఇచ్చి ఆ మనస్తత్వం అటువంటి యాటిట్యూడ్ నాలో మాలో లేకుండా సహాయం చేయండి ప్రభా. నాయన నీ వలే ప్రభా నాయన ఉండటకు మాకు సహాయం చేయండి. వెలుగును వెలుగుగా చూసి ఆ కన్నులు మాకు దయచేసి సహాయం చేయమని, నీవే నీ కృపలో ముందుకు సాగడం సహాయం చేయమని యేసునామమున అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. సో వెలుగుని వెలుగుగా చూసే కన్నులు మనకి కావాలి. ఇంకొక మాట చెప్పనా, దేవుడు దేనికి ప్రయారిటీ ఇస్తారో మన జీవితాల్లో ప్రయారిటీగా మారాలి. దేవుడు దేనికి లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు, దేవుని దృష్టిలో దేనికి స్థానం లేదో అది మన జీవితంలో కూడా, మన హృదయంలో కూడా స్థానం లేకుండా జరగాలి. మన హృదయం అలా మారిపోవాలి, మన ప్రవర్తన అలా మారిపోవాలి. మనం ఆయన మనస్తత్వానికి అనుగుణంగా ఆయన చిత్తం మన చిత్తంగా మార్చుకుంటూ కదలాలి. అందుకని ఈ ఆజ్ఞలు కట్టడలు ప్రభు మనకి రాయించారు. ఇవి మనకి
కష్టంగా మారకూడదండి. ఈ పాటించడానికి ఇవి ఇష్టంగా మారాలి. చూడండి, నీ ప్రజలలో కొండెంలాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఈ రోజుల్లో ఈ పనిగా మారిపోయింది. ఎలా? ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్తూ కొండెములు చెప్తా. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలో ఈ కొండెముల గురించి ఎక్కువ స్థాయిలో రాయించలేదా? రాయించారా లేదా? ఒక విధవరాలుగా ఉంటే ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఇక్కడ కొండెములు అక్కడ కొండెములు చెప్పకూడదు, ఒక వృద్ధురాలుగా ఉంటే కొండెగత్తగా మారకూడదు అని ఎన్ని కోణాల్లో ఎంత ఎక్కువ స్థాయిలో రాయించారో కదా. అవునా? సో ప్రభువు వీటన్నిటిని కొట్టివేయడం కంటే కూడా ఎక్కువ ఎలా నెరవేర్చాలో నేర్పిస్తున్నారు. ఎలా వీటిని అనుసరించి జీవించాలో నేర్పిస్తున్నారు మనకి. ఎలా మనం కదలాలి, సహవాసంలో ఎలా ముందుకు వెళ్ళాలి అని, మన ప్రవర్తన అంతటిని ఎలా మార్చుకోవాలి అని నేర్పిస్తున్నారు. సో ఈ విషయాలు ఏవి కూడా మనం లైట్ గా తీసుకోవడానికి లేదు. ఇవన్నీ కూడా మనం పాటించాలి అంటున్నా నేను. సో వీటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉందాం. చెప్దాం అందరం, వీటి అన్నిటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉందామని. ఆమేన్. ఇంకొక విషయం ఏంటంటే, ఇవన్నీ పాటిస్తున్న సమయం దేవుడు న్యాయమైన త్రాసు ఉందా లేదా అని పరిశీలిస్తారట. ముఖ్యమైన పాయింట్ అది. మనం న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండు సబ్జెక్ట్ లోనే ఇవన్నీ చూసుకుంటున్నాం. ఇవి పాటిస్తున్న సమయం మన హృదయం లోపల ఆలోచన యొక్క వెయిటేజ్ ఆయన చెక్ చేస్తారట. మార్పు ఎక్కడికి వెళ్ళగలరు చెప్పండి? ఇప్పుడు హృదయం లోపల ఈ చేంజెస్ అన్ని రావాలి. హృదయంలో అసలు కొండములు చెప్పవలసిన అవసరత లేకుండా హృదయంలో మార్పు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా నువ్వు క్షేమాన్ని తీసుకుని వెళ్తావు, సమాధానాన్ని తీసుకుని వెళ్తావు, కొండములు నీ దగ్గర ఉండవు. ఆమేన్. కొండెగత్తే అపవాది సంబంధి, సమాధానం తీసుకుని వస్తున్నవారు దేవుని సంబంధి. కొంచెం జాగ్రత్తగా వీటిని చూద్దాం. చూడండి, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను అని చెప్తున్నారంటే అక్కడ నొక్కి ఆయన పేరు ఒక్క నుంచి చెప్తున్నారు అంటే ఆయన ఎంతో సీరియస్ గా ఉన్నారని అర్థం. నువ్వు నేను ఇది చెయ్యకపోతే నా పేరు ఇదే కాదని మనం చాలా స్ట్రాంగ్ గా చెప్తాం చూసారా. అలా నేను యెహోవాను అని చెప్తున్న ప్రతి సమయం ఆయన యొక్క రోషము పూని ఆయన చెప్తున్నారు, రోషముతో ఆయన చెప్తున్నారు అని అర్థం. సో ఆ మాటలు మనం ఎక్కువ సీరియస్ గా తీసుకోవాలి. చూడండి, హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. పగ ఎవరి మీద వస్తుందండి? హాని చేసే వారి మీదే కదా. అవునా కాదా చెప్పండి? పగ ఎవరి మీద వస్తుంది? హాని చేస్తున్న వారి మీద పగ వస్తుంది. లేదా కంపేర్ చేసుకున్నప్పుడు మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వారి మీద పగ వస్తుంది. పగ ఎవరి మీదకి వస్తుంది? మన సహోదరు మీద. చూడండి, ఆ మాట చదవండి. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. చెప్దాం ఆ మాట.
నీ హృదయంలో నీ నీ సహోదరుని హృదయంలో నీ మీద సహోదరుని మీద పగపట్టకూడదు. పగబట్టకూడదు. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ ఎవరైనా పగబడుతున్నారు అనుకోండి, దేవుడు ఎవరి పక్షాన ఉంటారు? పగబడుతున్న వారి మీదనా? కాదు, ఆహా, అసలు అవతల వ్యక్తి వైపు ఆయన వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పిన, యోసేపు తన తండ్రి మిగిలిన కుమారులందరికంటే యోసేపుని బాగా ప్రేమిస్తున్నాడని వాళ్ళందరికీ ఏమొచ్చింది? పగొచ్చింది. ఇంకా ఒక విచిత్రమైన డ్రెస్ కుట్టించి వేసాడట. ఆ పగ ఏమైంది? ఇంకా ఎక్స్ట్రా అయింది, ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ఆయనకి కళలు వస్తున్నాయట. ఆ కళలు వింటున్నప్పుడు వారికి ఇంకా ఎక్కువైంది కోపం. సో పగ ఇంకా ఎక్కువ పగబట్టారట. ఇప్పుడు ఆయనకు వస్తున్న కళలను బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి వారికి ఆ పగ మరీ ఎక్కువైందట. పగనే చాలా డేంజర్. అటువంటిది ఆ పగ మరీ ఇంకెక్కువైందంటండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఈ యోసేపు వైపు ఉంటారా? పగబడుతున్న అన్నదమ్ముల వైపు ఉంటారా? యోసేపు వైపే ఆయన వస్తారు. ఎందుకు? కష్టంలో ఉన్నాడు గనుక. ఆయన ఏం చెప్తున్నా, నీ పొరుగు వాని మీద పగ పట్టద్దు. ఇంకో మాట చెప్తున్నా, పగ పట్టద్దు అని చెప్తున్న సమయం పగ పట్టే పరిస్థితులు ఉంటాయనే కదా అర్థం. నీకు భయపడద్దు అని చెప్తున్నారంటే భయపడే సిచ్యువేషన్స్ ఉంటాయనే కదా అర్థం. ఇప్పుడు ఒక ఫ్లైట్ ఎక్కాలండి, అది చాలా ఫాస్ట్ గా బయలుదేరుతుంది. ఫస్ట్ చెప్పేది ఏంటి? భయపడద్దు. ఎందుకు? అంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు ఏమేస్తుంది? భయం వేస్తుంది కదా. భయం వేసే పరిస్థితి ఉంటది కనుకనే భయపడద్దని చెప్తారు. అదే విధంగా పగపట్టే పరిస్థితులు చుట్టూ ఉంటాయి. సో పగపట్టద్దు. యోసేపు అన్నదమ్ములు పగపట్టడానికి కారణం తన తండ్రి అధికంగా ప్రేమించడం. ఆ కాంటెక్స్ట్ లోనే ఆలోచన చేస్తే పరలోకమందున్న తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించబడుతున్న వ్యక్తులను ఈ లోకం ఏం చేస్తుంది? పగబడుతుంది. సో లోకం చేసినట్టు మనం చేయకూడదు. నీ సహోదరుని గుర్తుపట్టాలి, వాని మీద పగబట్టద్దు. అదే ఏరియాలో ప్రభు చెప్తున్న పగ తీర్చుకొనుట నా పని చెప్పారా లేదా? సో కొత్త నిబంధనకి వెళ్ళేసరికి ఇవన్నీ డైల్యూట్ అయిపోయాయా? వీటి సీరియస్నెస్ ఎక్కువైందా? ఇప్పుడు చెప్పాలి. సీరియస్నెస్ ఎక్కువైంది. అదే అన్ని ఏరియాల్లో సీరియస్నెస్ ఎక్కువైందండి. అక్కడ చూడండి, కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దట. ఆ ముందు ఒక మాట ఉంది కదా, నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని ఏం చేయాలి? గద్దింపవలెను. నీ పొరుగువాని పాపం నీ మీదకి రాకూడదంటే ఏం చేయాలి? తప్పకుండా గద్దించాలి. వాడు వింటాడా వినడా ఇక వాని ఇష్టం. కానీ నువ్వు గద్దించే సమయం అని పగ ఏమవుతుంది? ఇంకా తగ్గుతుందా ఎక్కువ అవుతుందా? చెప్పండి. ఎక్కువ అవుతుంది. అమ్మ, న్యాయంగా నడవమని చెప్పే వాళ్ళు అంతే, వాళ్ళ మీద అందరు పగబడతారండి. ప్రస్తుతం ఉన్న లోకం ఎలా ఉంది? అందుకే ప్రభు చెప్తున్నా, ఇప్పుడు రూల్ ఏంటి? అన్యాయం చేయవాడు ఇంకా నువ్వు అన్యాయమే చెప్పండి. చెయ్యనిమ్మా ఆపండి అని ఉందా? చెయ్యనిమ్మ.
ఏనేమో అర్థం నువ్వు చెప్తావు, దేవుడు చెప్తారు, తన దూతల్ని పంపించి చెప్తారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, బెత్షెబతో పాపం చేశాడండి దావీదు. దేవుడు తన ప్రవక్తను పంపించి హెచ్చరించారు. దావీదు వెంటనే రిపెంట్ అయ్యాడా లేదా? అయ్యాడు. రిపెంట్ అయితే సరిపోద్దా? అది విడిచిపెట్టాలి. అలాగనే బెత్షెబ లాగా ఇంకా అలాగనే తెచ్చుకుంటూ ఇలా భార్యల్ని చేసుకుంటూ అలా అన్యాయం ఇంకా పెంచుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటది? దేవుడు ఏం చేస్తారు? ఆ వ్యక్తిని విడిచిపెడతారు. అన్యాయం ఇంకా చెయ్యి అని చెప్పి విడిచిపెడతారు. ఇప్పుడు అర్థమైందా? దేవుడు విడిచిపెడుతున్నారు అంటే స్థాయి దాటిన తర్వాతనే వదులుతారు నాన్న. అలా లోపల అన్యాయం పెంచుకుంటున్న అనుభవం ఎవరిది? అపవాదిది. చెప్పండి. అపవాదిది. లోపల అన్యాయం పెంచుకుంటున్న అనుభవం అపవాదిది. కెరూబు పడిపోయేటప్పుడు లోపల అన్యాయం పెంచుకున్నాడట. ఏం పెంచుకున్నాడండి? అన్యాయం పెంచుకున్నాడు. ఒకసారి చూడండి 16వ వచనం, 28వ అధ్యాయం ఎహెజ్కేలు 16వ వచనం చూడండి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీ విక్కను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. అంటే ఏంటి? అన్యాయం పెంచుతున్న మొదటి క్షణమే దేవుడు నాశనం చేస్తారనుందా? చెప్పండి. అవకాశం ఇచ్చారా లేదా? సమయం ఇచ్చారా లేదా? ఇచ్చారు. మండుచున్న రాళ్ల మధ్య సంచరించడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకు? మార్పు పొందుతాడని. పొందలా. ఏం చేస్తున్నాడట? లోపల అన్యాయం పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి. అంటే మొదటి పాపంలోనే దేవుడేమి చేయి విడిచిపెట్టలేదు నాన్న. టైం ఇచ్చారు, అయినా సరే అన్యాయం పెంచుకునే ఉన్నాడట. గనుక ఇస్తున్న ఫస్ట్ పనిష్మెంట్ ఏంటి? దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను అపవిత్ర పరిస్థితిని. అర్థం, దేవుని పర్వతం మీద ఉంటేనే పరిశుద్ధత ఉంటది. అక్కడి నుంచి వెళ్ళగొట్టబడితే అదేంటి? ఏం అనుభవం? అపవిత్ర పరచబడిన అనుభవం. రెండోది, ఆశ్రయంగా ఉన్న కెరూబుకి ఇస్తున్న పనిష్మెంట్ చూడండి. కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరించవు. అర్థమైందా? నువ్వు సంచరించకుండా నిన్ను నాశనము చేసి తిని అట. లోపల అన్యాయం పెంచుకుంటున్న అనుభవం అండి. ఇప్పుడు ఆలోచిద్దాం. దేవుడు ఊరుకుంటారా? అన్యాయం చేస్తూ ఉంటే అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చెయ్యనిమ్ము అని వదలమంటున్నారంటే ఒక స్థాయి దాటిందని అర్థం. ఇంకా చూడండి, అపవిత్రుడైన వాడు ఏం చేయమంటున్నారు? ఇంకనూ అపవిత్రుడుగానే. అంటే ఏంటి? వాడు అపవిత్రతలో నుండి బయటికి రావాలని దేవుడు సమయం ఇచ్చారని అర్థం. కానీ అది దాటింది కనుక వాని అపవిత్రతలో వాడు ఉండనిమ్ము. అన్యాయం చేస్తున్న వాడికి ఒకసారి వెళ్ళి చెప్పమన్నారు, సహోదరులతో వెళ్ళి చెప్పమన్నారు. తర్వాత ఏం చేయమన్నారు? విడిచిపెట్టమన్నారా లేదా?
ఏమైంది? విడిచిపెట్టమన్నారా లేదా? ఆ విడిచిపెట్టే స్థాయి అన్నమాట. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము అని. నేనేమంటున్నా తెలుసా, ఈ రోజు ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు అని ఒక ఇన్స్ట్రక్షన్ ప్రభు యొద్ద నుండి వస్తుందంటే కేవలం కేవలం కృప. ఆయన విడిచి పెడితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు. నీ ఇష్టానికి నువ్వు చేసుకొని ఏం చేస్తారు? వదిలిపెడతా. దేనికి తెలుసా? దేనికి తెలుసా? ఒక రూమ్ లో ఆయిల్ పోసి వెనకతల నుంచి పరిగెత్తించినట్టే ఉంటది, లైట్స్ ఆఫ్ చేసి. అర్థం? చీకటి కలిగిన ప్రదేశంలో జారుడు నేలలో పరుగులు పెట్టించి పడవేస్తారు ప్రభు. పడిపోయిన తర్వాత పడ్డావని తీర్పు తీరుస్తారు. అలా కాకుండా మనం పడిపోకూడదని దేవుడు గనక జాగ్రత్త తీసుకుంటుంటే మార్గం సరళపరుస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు, బుద్ధి చెప్తూ ఉంటారు. ఇదిగో ఇది అన్యాయం అని చెప్తారు, ఇది వద్దు అని చెప్తారు, క్షమిస్తారు, అన్ని చేస్తారు. దేవుడు విడిచిపెట్టడం మహాభయంకరం అండి. చెప్పండి అన్నమాట. దేవుడు విడిచిపెట్టడం మహాభయంకరం. ఆ స్థాయిలోనికి, పరిస్థితిలోనికి మనం వెళ్ళకూడదు. అంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చాలా విశేషమైన జాగ్రత్త కలిగి ఒక్కొక్క దాన్ని క్లియర్ గా అర్థం చేసుకొని ఏ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలో మనం అలా ప్రతి క్షణం దేవుడిని అలా కృపను అడుక్కుంటూ అడుగులు వేయడమే తెలుసా. ఇది ఎంతకాలం? జస్ట్ ఇంకొన్ని సంవత్సరాలు అంతే. ఆయన రాకడ మన పోకడ వరకు అంతే. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం ఎదుర్కొంటాం. ఆమేన్. ఆమేన్. అంతవరకు ఓపిక పడితే చాలు నాన్న. మనం శ్రమ పడుతున్నామంటే ఇదిగో ఇవి పాటించాలని ముందు అడుగు వేసినప్పుడే శ్రమ ఎక్కువ అవుతుంది. నువ్వు విడిచిపెట్టేసినప్పుడు ఏముండదు నాన్న. ఆ వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది చూసారా, అది ఇంకేమి చలనం ఇవ్వదు. దేవుడి ఇన్స్ట్రక్షన్స్ కి సెన్సిటివ్ గా ఉందాం. ఆ మాట పలుకుదాం. దేవుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ కి సెన్సిటివ్ గా ఉందాం. అది దాటిన సమయం ఎలా ఉంటది తెలుసా? పాపం గ్రాంటెడ్ ఫర్ లాగా మారిపోద్ది. పాపం చేస్తే ఏమనిపించదండి. ఒక భయం ఏముండదు. యెహోవాకి భయపడాలట. తండ్రి అయిన దేవునికి భయం, భక్తి ఉండాలండి. ఆ బార్డర్స్ దాటి మనం వెళ్ళొద్దు. ఇంకా చూడండి, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, చేయకూడదు అట. 18వ వచనం. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. చెప్పండి, ఇప్పుడు కీడుకు ప్రతి కీడు చేయొద్దు అనేది పెద్ద సబ్జెక్ట్ గా మనకి ఎలాబరేటెడ్ వేలో నూతన నిబంధనలు రాయించారా లేదా? రాయించారు. పొరుగు వాడిని ప్రేమించడం అనే విషయం ఎంత ఎక్కువ స్థాయిలో బోధించారు ఆయన. చూసారా, ధర్మశాస్త్రం నెరవేరుస్తున్న లెవెల్లో సంఘాన్ని ఇంకొక లెవెల్ తీసుకెళ్లారు యేసయ్య. నేనే మార్గం అని చెప్తున్నప్పుడు ఆయన దాన్ని పాటించి మనం ఎలా పాటించాలో చెబుతూ శ్రేష్టమైన మార్గం నాన్న, దీన్ని విడిచిపెట్టుకోవద్దు. మనం ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ నేర్చుకుంటున్నాం. ఎక్కడ పాటిస్తామండి ఇవన్నీ? సహవాసంలోనే కదా. అవునా? ఇది ఎలా ఉంటదంటే, కీడుకు ప్రతి కీడు చేయడం. ఒక గుంటను చూసామనుకోండి, గుంట అంటే అమ్మాయి కాదు,
అర్థమైందా? పిల్ల గుంట ఇవన్నీ కూడా అమ్మాయిని కూడా అట్లా పిలుస్తారు, ఆడపిల్లల్ని. అది కాదు, గుంట అంటే గొయ్యి, గోతి, గొయ్యి. ఒక గొయ్యిని చూసి నీకంటే నేను ఇంకా పెద్ద గొయ్యి నీకోసం తవ్వుతానని చెప్పి దాని పక్కనే ఇంకో గొయ్యి తవ్వేవనుకో, ఈ గొయ్యికి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా? రాదు. కీడుకి ప్రతి కీడు చేయడం కూడా అటువంటిదే. వాళ్ళు చేస్తున్న కీడు వాళ్ళు తవ్వుకుంటున్న గొయ్యి. వాళ్ళు తవ్వుకుంటున్న గోతిలో వాళ్ళే పడతారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ కోసం ప్రతి కీడు చేసావు అనుకో, నువ్వు ఇంకో గొయ్యి తవ్వావు, అప్పుడు అందులో ఎవరు పడాలి? మనమే పడాలి. ఇప్పుడు అర్థమైందా? ఎవరి క్షేమాభివృద్ధి కొరకు ప్రభు వేరే కీడు చేయొద్దని చెప్పారు? మన కోసమే. మనం ఎప్పుడైతే ఎటువంటిదంటే 2 గుంటలు లేకుండా ఉన్నాయి, ఇక్కడ ఒకటే గుంట కనిపిస్తుంది, వాడు అందులోనే చక్కగా పడతాడు. ఎందుకు? వాడు తవ్విందే కదా. ఇక అర్థమైంది. ఇప్పుడు కీడికి ప్రతి కీడు చేయడాన్ని వేరే లెవెల్ మనకు కనపడాలి. వాడు అలా చేస్తాడా, నేను అలా చేస్తా. వాడు అలా మాట్లాడాడా, నేను అలా మాట్లాడలేదు నాన్న. ఆ గుంటలో వాడే పడని, పక్కన ఇంకో గుంట తవ్వద్దు, అవసరం లేదు. నువ్వు గుంటలో పడడానికి ప్రిపేర్ అవ్వట్లే, నువ్వు నీతిమంతుడిగా తయారవుతున్నావా? ఇంకా నువ్వు నీతిమంతుడిగా తయారవు. ఈ న్యాయమైన త్రాసు ఎలా ఉండాలి? కీడు చేస్తున్న వానికి కొలత కొలిచి మరి కీడు చేస్తాం మనం. వద్దు నాన్న. ఆ రోజు నన్ను అవసరతలో ఉంటే నన్ను ఇలా అన్నారు, నేను ఇప్పుడు ఇలా అంటాను. వద్దు నాన్న. దోషానికి ప్రతి దోషణ కూడా చెయ్యొద్దు. అసలు నిజానికి ప్రభు చెప్తున్న మాట అయితే ఇంకా ఆశ్చర్యం కూడా. ఇందుకే మీరు పిలువబడితిరి అట. దేనికి? చెయ్యకుండా ఉండడానికి. ఏది? కీడు. ఇంకో గుంట తవ్వకుండా ఉండడానికే మనం పిలువబడ్డాం. దోషణ మాటలు మాట్లాడుతున్నవాడు ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాడు. నువ్వు ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు అక్కడ. దూషిస్తున్న వారిని దేవుడు హ్యాండిల్ చేస్తారు. చెప్పండి అన్నమాట. దూషిస్తున్న వారిని దేవుడు హ్యాండిల్ చేస్తారు. స్తోత్రం. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ లో హ్యాపీగా చేసుకుంటూ పోదాం, అలాగనే బ్రతుకుతూ వెళ్ళిపోదాం. ఇవి మనకి ఒకసారి అలా ప్రాక్టీస్ చేస్తుంటే మన జీవన విధానమై మారిపోతాయండి. ఇవన్నీ ఫస్ట్ లో కష్టంగా ఉంటది, భరించడం కష్టమే అనిపిస్తుంది, కానీ వీటిని మనం పాటించడానికి తీర్మానం తీసుకుందాం. ఎందుకంటే వీటిల్లోనే ఆయన న్యాయ విధి దాగి ఉంది. వీటిని బట్టి ఆయన నిశ్చయంగా తీర్పు తీర్చడానికి రెడీ అవుతున్నారు. ఆయన జడ్జిమెంట్స్ మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన తీర్పు తీర్చే సమయం, ఆయన లెక్కలు చూసుకునే సమయం, మానవ లెక్కలన్నీ తారుమారైపోతాయండి. ఇక నీకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎవరికి చెప్పలేకపోతున్నావేమో, ఏం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో, కానీ చూచుచున్న వాడు ఉన్నారు. ఆమేనని చెప్తాం. ఈ రోజుకి ఇక్కడనే ఆగి మనం ప్రార్థన చేసుకుందాం. ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, అవన్నిటిని బట్టి మనం బ్రతకాలి. అవన్నీ మన జీవిత శైలిలోకి వచ్చేయాలి. ఇవన్నీ సైడ్ లో పెట్టుకొని కొత్త నిబంధన చదివితే
ఆయన ఏ కాంటెక్స్ట్ లో దేన్ని అప్లై చేస్తూ చెప్పారో మనకు అర్థమవుతుంది. అలా ఆయన మనస్సుకి ఇంకా దగ్గర అయిపోదాం. ఆమేనని చెప్పరే. ఆమేన్. ఆయన మనస్సుకి దగ్గర అవుదామండి. మనుషుల మనస్సును కోరుకున్న కాలం చాలు నాన్న. ఎవరో మనుషులకి దగ్గర అవ్వాలని ఆలోచన చేసిన కాలం చాలు. వద్దు మనకి ఇంకా. మనం ఎవరికి దగ్గర అవ్వాలి తెలుసా? దేవునికి దగ్గర అవ్వాలి. ఆ ప్రయత్నంలో ముందుకెళ్దామా? ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా.